హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు సాయంత్రం అలా సరదాగా చేను దగ్గరికి వచ్చామండి. చూడండి తామర పూలు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చిన్నప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా పేరెంట్స్ అయితే ఆవులు మేపండి అని చెప్పేవాళ్ళు. మేమైతే అప్పుడు చాలా కష్టంగా, చాలా బాధగా ఆవులు మేపడానికి అయితే వెళ్ళేవాళ్ళమండి. కానీ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. క్యారీ తీసుకొని వెళ్ళి పొలాల దగ్గర అందరూ కూర్చొని తినడము, అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అలా మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. ఇంటర్ వరకేనేమోనండి ఆవులు మేపడం అవి ఇవి ఉండేది. ఇప్పుడైతే అవేమీ లేవు. కానీ ఆవులైతే ఉన్నాయండి. ఎందుకంటే ఆవులు పెట్టుకునే కదా మా పేరెంట్స్ మమ్మల్ని చదివించారు. వాటినైతే ఎప్పటికీ మర్చిపోము. ఫోర్త్ క్లాస్ వరకు మా ఊరిలో బాగానే ఉన్నానండి. నేనే రాజు, నేనే కింగ్ లాగా ఉన్నాను. కానీ గురుకుల ఎంట్రన్స్ ఒకరోజు రాశానండి. మనకెక్కడ సీట్ వస్తుందిలే, మనం ఏం చదువుతాంలే అనుకున్నాను. కానీ నాన్న ఒకరోజు ఇంటికి వచ్చి స్వీట్స్ తీసుకువచ్చి నీకు గురుకులలో సీట్ వచ్చింది అన్నారు. ఆ రోజు నుంచి నాకు భయం మొదలైందండి. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాము, హాస్టల్లో ఎలా ఉండాలో ఏంటో, ఫ్రెండ్స్ అవుతారో అవరో అని అయితే నాకు చాలా భయంగా ఉండింది. కానీ ఆఖరికైతే హాస్టల్కి అయితే వెళ్ళామండి. జాయినింగ్ ప్రాసెస్కి 1 డే పట్టింది. ఎందుకో తెలుసా, నాతో పాటు 120 మెంబర్స్కి సీట్ వచ్చిందండి. వాళ్ళందరూ బుడంకాయలకి అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి టైం పట్టి నైట్ అయిపోయిందండి. నైట్ మా నాన్న నా పెట్టె అన్నీ సర్దిచ్చేసి బయలుదేరేటప్పుడు అయితే నా కంట్లో నీళ్ళు ఆగలేదండి. ఎలా ఏడ్చానంటే అలా ఏడ్చాను. నేను ఉండను నాన్న, నేను ఇంటికి వచ్చేస్తాను అనేసి ఏడ్చాను. మా నాన్న కానీ ఆ రోజు ఒప్పుకోలేదండి. ఎందుకు నువ్వు ఇంటికి వచ్చేయడము, నువ్వు ఇంటికి వచ్చేస్తే నీకు 4 పందులు పట్టిస్తాను, వాటిని మేపుకొని ఉండాలి, ఇంకా చదువు లేదు ఏం లేదు అని చెప్పారండి. ఇంకా అంతేనండి. ఆ దెబ్బతో నేను రాను నాన్న, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు అని చెప్పి మా నాన్న అయితే పంపించేశానండి. ఇంకా హాస్టల్లో అయితే 1 వీక్ అలా కష్టంగా ఉండింది. మళ్ళీ అయితే అడ్జస్ట్ అయిపోయిందండి. కాకపోతే ప్రతి ఒక్క దానికి మనం ఒక యుద్ధం చేయాలండి. స్నానానికి వాటర్ కావాలన్నా, ఫుడ్కి వెళ్ళాలన్నా ఒక యుద్ధంలాగా ఉండేది. చాలామంది స్ట్రెంత్ ఉండేవాళ్ళు. స్నానానికి వాటర్ కావాలంటే ట్యాప్లో రాకపోయానుకో, బోరింగ్ దగ్గర లైన్లో నిలబడితే ఇంకా సాయంత్రానికే ఒక బకెట్ నీళ్ళు అలా ఉండేది. మీరైతే లైక్ చేయడం